హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను ప్రయాగరాజ్ చియోకి జంక్షన్ స్టేషన్ బయట అయితే ఉన్నాను. ఈ స్టేషన్ ప్రయాగరాజ్కి వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషన్ బయట ఉన్నాను. అసలు ఒక్క విధంగా డెవలప్మెంట్ అయితే చేశారు ఈ రైల్వే స్టేషన్ని. ఈ రోజు నేను ఈ స్టేషన్ నుంచి విశాఖపట్నం అయితే ప్రయాణించబోతున్నాను. బయట డిస్ప్లే బోర్డు ఉంది కానీ మన ట్రైన్ నెంబర్ అయితే ఇంకా వేయలేదు. ప్రయాగరాజ్ జంక్షన్ నుంచి ఈ రైల్వే స్టేషన్కి 12 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. నేనైతే క్యాబ్లో వచ్చాను. నా ట్రైన్ వచ్చేసి 11 గంటల 10 నిమిషాలకి అయితే వస్తుంది అనమాట. ఎక్కడి నుంచి అనుకుంటున్నారు? DDU నుంచి, మన మొఘల్ సరాయ్ నుంచి. ఇదొక కుంభ మేళా స్పెషల్ ట్రైన్. DDU దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ నుంచి విశాఖపట్నం వరకు అనమాట. ఇప్పుడే కనుక్కున్నాను ఎంక్వైరీలో, మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 కానీ 4 కానీ వస్తుందంట. బై గాడ్స్ గ్రేస్ ఎస్కలేటర్లు అయితే వర్క్ చేస్తున్నాయి. పదండి ప్లాట్ఫామ్ నెంబర్ 3, 4కి వెళ్ళిపోదాం. ప్లాట్ఫామ్ నెంబర్ 3, 4కి అయితే వచ్చేసాను. మనం ప్రస్తుతం ఉన్నది NCR రైల్వే జోన్లో. మనం వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ 08529 DDU to VSKP కుంభమేళా స్పెషల్ ట్రైన్. ఈ స్టేషన్ కోడ్ PCOI. ఇప్పుడే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే వస్తుంది. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 4కి వచ్చేస్తుంది కానీ ఇంకా కోచ్ పొజిషన్స్ అయితే వేయలేదు. ఏదో అనుకున్నాను కానీ స్పెషల్ ట్రైన్ కూడా క్రౌడ్ బాగా పుల్ అయ్యారు. మన ట్రైన్ ఈ స్టేషన్ కి 11 గంటల 10 నిమిషాలకి అయితే రావాలి. 11 గంటల 15 నిమిషాలకి అయితే బయలుదేరాలి. ట్రైన్ అయితే 10 నిమిషాలు లేట్ గా వచ్చింది. ఇదిగోండి మనల్ని విశాఖపట్నం పుల్ చేయబోయే లోకోమోటివ్ VAP 7 లోకోమోటివ్. '39290 విశాఖపట్నం లోకోమోటివ్. కుంభమేళా స్పెషల్ విశాఖపట్నం పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ కుంభమేళా స్పెషల్ ట్రైన్. ఎలా ఉంది జనరల్ కోచ్? జనరల్ కోచ్ అయితే ఖాళీ ఉంది. ఇంకా కోచ్ పొజిషన్స్ వేయలేదు చూడండి. ముందైతే మటుకు ఎన్ని 4 జనరల్ కోచ్లు ఉన్నాయి ముందు. నేను రిజర్వేషన్ చేయించుకుంది 2 టైర్ AC. లోకోమోటివ్ వెనకాల 4 జనరల్ కోచ్లు అయితే ఉన్నాయి. నాకు తెలిసి సెకండ్ AC లాస్ట్. పరిగెత్తండి చుక్కా మారు ఆ చివరికి వెళ్ళాలి. నా కోచ్ నెంబర్ A4, A2 దాకా వచ్చాను. హాయ్ బాబాయ్, నా బర్త్ అయితే ఇది. లాస్ట్ కూప్ అయితే వచ్చింది. ఇది ఇటు సైడ్ ఇది ఉంది. గైస్ ఇక్కడ ఒకటి చూపిస్తాను చూడండి. బ్లాంకెట్స్ అయితే ఇలా పడేశారు. బెడ్ రోల్స్ ఉంటాయి కదా, బెడ్ రోల్స్ అయితే ఇలాగే ఇచ్చారు. ఏ కవరు లేదు. చూసారా పైన ఎలా పెట్టారా? ఇది పరిస్థితి. స్పెషల్ ట్రైన్ కదా, క్లీనింగ్ కూడా అవ్వలేదు. ఇది బాటిల్ చూడండి అక్కడ. నేనైతే సూపర్ డూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే విశాఖపట్నానికి ఎంతసేపు లేట్గా తీసుకెళ్తారు ఏంటి అనేది. ఒకవేళ నా నమ్మకం కూడా తప్పు అవ్వచ్చు. కుంభమేళా స్పెషల్ కదా, జనరల్గా స్పెషల్ ట్రైన్స్ అంటే ఎంతో కొంత లేట్ అయితేనే ఉంటాయి. చూద్దాం మనం ఈ కుంభమేళా స్పెషల్ ట్రైన్ ఆన్ టైం తీసుకెళ్ళిపోద్దా విశాఖపట్నానికి, లేదంటే మనం అనుకున్నట్టు లేట్ అవుద్దా అనేది. ప్రస్తుతం టైం అయితే చూడండి 11:30 అయితే అవుతుంది. మన ట్రైన్ ఇప్పుడే బయలుదేరింది. ప్రయాగరాజ్ చౌకీ జంక్షన్ స్టేషన్. బాయ్. పోలీస్ సెక్యూరిటీ అయితే చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంది. స్టేషన్లో దగ్గర ఒక 500 మంది పోలీసులు ఉండుంటారు. మన కోచ్ మ్యానుఫ్యాక్చర్ అయింది రైల్ కోచ్ ఫ్యాక్టరీ రాయ్బరేలీ. నార్దర్న్ రైల్వేస్కి అయితే అలాట్ అయింది. అక్టోబర్ 2012లో అయితే మ్యానుఫ్యాక్చర్ అయింది మన కోచ్. ప్లాట్ఫామ్ నుంచి బయటకు అయితే వచ్చాం. ఈ స్టేషన్ తర్వాత మన ట్రైన్ వెళ్ళేది మణిక్పూర్ జంక్షన్. షెడ్యూల్ టైం ప్రకారం చూసుకుంటే మణిక్పూర్ జంక్షన్ స్టేషన్ 2 గంటల 20 నిమిషాలకి అయితే రావాలి అర్ధరాత్రి. కుంభమేళా స్పెషల్ ట్రైన్ కదా, మరి ఇక్కడైతే సీట్స్ ఫుల్ అవ్వలేదు. నేను రిజర్వేషన్ చేయించుకున్నప్పుడు మటుకు ఒక 10 సీట్లు అవైలబుల్ ఉన్నాయని చూపించింది. భోగి మొత్తం ఖాళీనది. అంటే ఉన్నారు అనుకోండి, మొత్తం భోగికి ఒక 8 మంది ఉన్నాం అంతే. మన ట్రైన్కి సోర్స్ స్టేషన్ అయిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ వచ్చి ఉత్తరప్రదేశ్లో ఉంది. డెస్టినేషన్ స్టేషన్ అయిన విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో ఉంది. ప్రస్తుతం టైము 11 గంటల 45 నిమిషాలు అయింది. ఇప్పుడైతే నేను పడుకుంటున్నాను. పడుకుని మిగతా విశేషాలు పొద్దున మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది జర్నీ అనేది.
ఎందుకంటే స్పెషల్ ట్రైన్. గుడ్ మార్నింగ్ గైస్, ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్. ప్రస్తుతం మనం కత్నీ జంక్షన్ లో అయితే ఉన్నాం. టైం అయితే 7:33 అయితే అయ్యింది. పక్కనే ఒక ట్రైన్ చూస్తున్నారు కదా, వందే భారత్ ఎక్స్ప్రెస్ అన్నమాట. రేవా నుంచి రాణి కమలాపతి రైల్వే స్టేషన్ కి అయితే వెళ్తుంది ఆ ట్రైన్. మన ట్రైన్ కి జనరల్ కోచెస్ తో పాటు స్లీపర్ రిజర్వేషన్ కోచెస్ 8 ఉంటాయి. సెకండ్ ఏసీ కోచ్లు 4 ఉంటాయి. ఎకనామీ కోచ్లు 2 ఉంటాయి. థర్డ్ ఏసీ కోచ్లు అయితే ఉండవు ఈ స్పెషల్ ట్రైన్ కి. కత్నీ స్టేషన్ కోడ్ KTE అండ్ మన రైల్వే జోన్ కూడా మారిపోయాం. ఎక్కడ ఉన్నామో తెలుసా? WCR జోన్ లో అయితే ఉన్నాం. మన పక్క ప్లాట్ఫామ్ లోకి ఒక ట్రైన్ అయితే వస్తుంది. ఏ ట్రైన్ చూద్దాం. WAP 7 లోకోమోటివ్ అయితే పుల్ చేస్తుంది. ICF కోచెస్ తో అయితే రన్ అవుతుంది ఆ ట్రైన్. ఏం ట్రైన్? లాలాగూడ లోకోమోటివ్. పూణే బనారస్, పూణే గోరఖ్పూర్, పూణే. అది రెగ్యులర్ ట్రైనే, స్పెషల్ ట్రైన్ అయితే కాదు, రెగ్యులర్ ట్రైన్. రాత్రి మనం ప్రయాగ్రాజ్ చౌకీ జంక్షన్ నుంచి అయితే జాయిన్ అయ్యాం కదా. మన ట్రైన్ రాత్రి ఏమేమి స్టేషన్ ని కవర్ చేసిందంటే మణిక్పూర్ జంక్షన్, సత్నా జంక్షన్, మైహార్, కత్నీ జంక్షన్. వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళిపోయింది. రాణి కమలాపతి స్టేషన్ కి వెళ్ళిపోయింది. 20174 అన్నమాట ఆ బండి నెంబర్. బయలుదేరాం మనం కత్నీ జంక్షన్ నుంచి. పూణే బండిని పక్కన పెట్టారు. పూణే బండిని సెంట్రల్ రైల్వేస్ అయితే ఆపరేట్ చేస్తుంది అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మన ట్రైన్ ఆపరేట్ చేసేది ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ అండి. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే మనం 40 నిమిషాలు లేట్ లో అయితే ఉన్నాం. కట్నీ జంక్షన్ తర్వాత మన ట్రైన్ వెళ్ళేది ఉమరియా. కత్నీ జంక్షన్ వెళ్ళొస్తా మరి. టైం పడుతుంది ఈసారి రావడానికి. ఆగింది బండి. మన ట్రైన్ అయితే అయిపోయింది కదా. మనం లెఫ్ట్ సైడ్ కి అయితే వెళ్తున్నాం. స్ట్రైట్ కి ఒక జంక్షన్ రూట్ ఉంది, రైట్ సైడ్ కి ఒక జంక్షన్ రూట్ ఉంది. ఇందులో ఒక రూట్ అయితే మటుకు జబల్పూర్ కి వెళ్తుంది, ఇంకో రూట్ అయితే రాణి కమలాపతి స్టేషన్ కి అయితే వెళ్తుంది. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వెళ్లే వరకు మన ట్రైన్ ఎన్ని స్టేట్లు టచ్ చేస్తుందో తెలుసా? ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్. పూణే ట్రైన్ ఇంకా అక్కడే ఉంది. మన ట్రైన్ అయితే మళ్ళీ సిగ్నల్ వచ్చినట్టు ఉంది, బయలుదేరిపోయింది. సిగ్నల్ అంటే ఎవరో చైన్ లాగారు, వెళ్ళారు, గార్డ్ గారు వెళ్ళి రిజర్వ్ చేసి ఆయన వెనక్కి వచ్చాక మళ్ళీ మేమైతే బయలుదేరిపోతున్నాం. ఇప్పుడు అమ్మ పెట్టేంత ఉంది, అలాగే వస్తుందో చూడండి. మనం ఈ జంక్షన్ రూట్ నుంచి ఉమరియా సైడ్ అయితే వెళ్ళిపోదాం. సోర్స్ స్టేషన్ లో బయలుదేరక ఇప్పటి వరకు మన ట్రైన్ వచ్చేసి 410 కిలోమీటర్లు ప్రయాణించింది. ఎక్కడి నుంచి అనుకుంటున్నారు? DDU నుంచి కట్నీ జంక్షన్ దాకా 410 కిలోమీటర్లు. మొత్తం గాలి. ఎక్కడెక్కుతారు అంటే జనాలు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఎవ్వరు అమ్మేవాళ్ళు ఎవ్వరు రావట్లేదు తెలుసా. పచ్చి మంచినీళ్ళు కూడా అమ్మలేదు రాత్రి నుంచి. మన క్రూజింగ్ స్పీడ్ ఆన్ ద వే టు ఉమరియా. మధ్యలో చాలాసేపు అయితే ఆపేశారు. ఎందుకు ఆపారు ఏంటో ఏం తెలియదు, స్పెషల్ ట్రైన్ కదా, అలాగే జరిగింది. మన క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది. చూద్దాం ఎంత హైయెస్ట్ క్రూజింగ్ స్పీడ్ దాకా తీసుకెళ్తారో ఏంటో విశేషాలు మాట్లాడుకుందాం. ఇంకా చాలా ఉందండి. అటు చేసి ఉమరియాగా అయితే వచ్చేసాం మనం. ఇంకా మనం మధ్యప్రదేశ్లోనే ఉన్నాం, ఛత్తీస్గఢ్లోకి అయితే ఎంటర్ కాలేదు. ఉమరియా స్టేషన్లో అయినా దొరుకుతాయా? ఒక్క టీ లేదు, ఏమీ లేదు. ఫుడ్కి మటుకు ఈ ట్రైన్లో చాలా అంటే చాలా కష్టపడాలి. వాలెట్ చూడండి అక్కడ చాలా బాగా వేశారు, లోకల్ ట్రెడిషన్స్ని రిప్రజెంట్ చేస్తూ. ఎకనామిక్ కోచెస్కి అనమాట ఈ క్రౌడ్ అంతా. ఉమరియా తర్వాత మన ట్రైన్ వెళ్ళేది షడోల్కి. ఉమరియా స్టేషన్ కోడ్ UMR. ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఉమరియా. వచ్చేసింది సిగ్నల్. ఎలా వచ్చింది? జస్ట్ 2 మినిట్స్ ఆగింది అంతే, బయలుదేరిపోవడమే మనం. ఉమరియా నుంచి షడోల్ ఒక 70 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. గూడ్స్ క్యారియర్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఈ రూట్లో. డిఫరెంట్ టైప్ ఆఫ్ గూడ్స్ క్యారియర్లు మనం చూస్తూ ఉంటాం. అదొక టైప్ ఆఫ్ గూడ్స్ క్యారియర్, ఇదొక టైప్ ఆఫ్ గూడ్స్ క్యారియర్. నెక్స్ట్ మనం బొగ్గు తీసుకెళ్తుంది కదా, బొగ్గు తీసుకెళ్ళేది డిఫరెంట్ టైప్. అది కాకుండా లిక్విడ్స్ని క్యారీ చేస్తాయి కొన్ని ట్యాంకర్లు. మీకు గుర్తుందా?
ఒకప్పుడు గూడ్స్ బండి అంటే ట్యాంకర్లు అవి ఇవి అని అనుకునే వాళ్ళం. మీరు ఎంతమంది అనుకునేవారు అలాగే? సేమ్ ఫుల్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఉమరియా స్టేషన్లో. గైస్, ఉమరియా స్టేషన్ ఉంది కదా, ఇక్కడి నుంచి బాంధవ్గఢ్ నేషనల్ పార్క్ చాలా దగ్గర. బాంధవ్గఢ్ నేషనల్ పార్క్ కూడా టైగర్స్ని సూపర్ స్పాట్ చేయొచ్చు మనం. హలో అండ్ బాయ్ బాయ్ ఉమరియా. పొద్దున్నే శనగలు వచ్చాయి, ఏదోటి పడాలిగా. 20 రూపాయలు అంటే తీసుకుంటున్నా. ఈ బొగ్గు గూడ్స్తో మాకు క్రాసింగ్ అయితే పడింది. ఆ గూడ్స్ అలా వెళ్ళిపోయింది, మా ట్రైన్ అయితే తీసేశారు. తీయటం అంటే మొదలైపోయింది ఇక్కడి నుంచి. మంచి టర్నింగ్లో అయితే ఆగింది క్రాసింగ్కి మా ట్రైన్. మధ్యప్రదేశ్లో ఎంత అడవి ఉందంటే అంత అడవి ఉంది. అండ్ చాలా టైగర్ రిజర్వ్స్, నేషనల్ పార్క్స్ కూడా మధ్యప్రదేశ్లో ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్కి శనగలు కొనుక్కున్నాను కదా, అస్సలు బాగోలేదు, పడేసాను. 2 స్పూన్లు తిన్నాను అంతే. అమ్మిన ఆయన ఉన్నారు కదా, ఆయన వస్తే అడుగుదామని చూస్తున్నాను. అటు నుంచి అంటే జంప్ అనుకోండి ఆయన. నా ట్రైన్ని ఎక్కడ పడితే అక్కడ లూప్ లైన్లో ఆపేస్తున్నారు. క్రాసింగ్లు అబ్బో రకరకాలుగా ఉందిలే. అది కూడా మన లోకోమోటివ్ కనిపించిందా, విశాఖపట్నం లోకోమోటివ్. అది మీకు ఇంకో విషయం చూపిస్తానా, అక్కడ లోకోమోటివ్ ఉంది కదా, చూపిస్తాను వెనకాల లోకోమోటివ్ని అయితే చూపిస్తా. ఇంకా షడోల్కి వెళ్ళలేదండి మనం. షడోల్లో ఏదైనా దొరికితే బ్రేక్ఫాస్ట్ ఏదైనా తీసుకోవాలి. వెనకాల ఇంకో లోకోమోటివ్ కనిపిస్తుంది, ఆగండి. కనిపించిందా? షడోల్ వచ్చేసాం. షడోల్కి చాయ్ కాఫీ బాబు, ఒక చాయ్ కానీ కాఫీ కానీ ఏదో ఉన్నాయి, తీసుకుందాం. చాయ్ దొరికింది, తీసుకుందాం. షడోల్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. షడోల్ స్టేషన్ కోడ్ వచ్చి SDL షడోల్. ఫైనల్లీ టీ అయితే తీసుకున్నా షడోల్లో. షడోల్ స్టేషన్ కోడ్ SDL. షడోల్ తర్వాత మన ట్రైన్ వెళ్ళి ఆగేది ఎక్కడ అనుకుంటున్నారు? అనుప్పూర్లో. ఆలు కూడా అమ్ముతున్నారు, కానీ లాస్ట్ టైం తిన్నాను ఇక్కడ, అసలు బాగోలేదు. గైస్, మనం అయితే రైల్వే జోన్ మారాం. SECR జోన్లోకి అయితే వచ్చేసాం. 11:15 అవుతుంది. మనం రాయ్పూర్ ఏ టైంకి చేరుకుంటామో చూడాలి. ఏ స్పెషల్ ట్రైన్ కదా, ఎక్కడ పడితే అక్కడ స్టాపింగ్స్. షడోల్ నుంచి బయలుదేరిపోయాం మనం. అనుప్పూర్. షడోల్లో ఎయిర్పోర్ట్ కూడా ఉంది. అనుప్పూర్ జంక్షన్కి అయితే వచ్చాం మనం. ఈ స్టేషన్కి వచ్చినప్పటికి మన ట్రైన్ ఎంత లేట్లో వచ్చిందో తెలుసా? 2 గంటల లేట్లో అయితే వచ్చాం. అనుప్పూర్ జంక్షన్లో వాటర్ బాటిల్ ఒకటి, ఈ బుర్జియా ప్యాకెట్ ఒకటి కొన్నాను. నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళేది పాండ్రా రోడ్డు. ప్రస్తుతం మనం అయితే మధ్యప్రదేశ్లోనే ఉన్నాం. ఏం కుంభమేళా స్పెషల్ కానీ ఎన్నింటికి వెళ్తామో ఏంటో విశాఖపట్నం. లేట్. కత్ని దాకా బాగానే వచ్చింది, దాని తర్వాత నుంచి సిగ్నల్ వచ్చింది మనకి. ఇక్కడి నుంచి బయలుదేరిపోతున్నాం. అనుప్పూర్ జంక్షన్ ఉంది కదా, మధ్యప్రదేశ్కి ఇది లాస్ట్ స్టాప్. నెక్స్ట్ మనం ఛత్తీస్గఢ్ అయితే ఎంటర్ అయిపోతాం. ఛత్తీస్గఢ్ ఎంటర్ అయ్యాక ఫస్ట్ స్టాప్ వచ్చేసి పాండ్రా రోడ్.
ఏంటో గత 6 నెలల నుంచి ఛత్తీస్గఢ్ మనం ఎన్నిసార్లు వెళ్ళామంటే అన్నిసార్లు వెళ్ళాం. ఛత్తీస్గఢ్ మళ్ళీ వచ్చేస్తున్నా. కొంచెం పెద్ద జంక్షన్లో ఉంది, క్రౌడ్ అది బాగానే ఉన్నారు. పొద్దున్న నుంచి క్రౌడ్ చూసిన స్టేషన్ ఏదైనా అంటే ఇదే. అణపోర్ జంక్షన్. అటువైపు ఒక రూట్ కనిపిస్తుంది కదా, అది జంక్షన్ రూట్. అలా మధ్యప్రదేశ్ లోపలికి వెళ్తుంది. మనం ఇటువైపు పెండ్రా రోడ్ వైపు అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ టు ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ అయితే వచ్చేసాం మనం. ఛత్తీస్గఢ్ వచ్చాక ఫస్ట్ స్టాప్ పెండ్రా రోడ్కి అయితే వచ్చాం మనం. ఎగ్జాక్ట్లీ 2 గంటల 10 నిమిషాలు లేట్లో అయితే వచ్చేసాం. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే మనం 2 గంటల 10 నిమిషాలు లేటు. ఏదో ఫుడ్ అమ్ముతున్నారు, చూద్దాం. సమోసా ఆలు వడ అమ్ముతున్నారు. లంచ్ కమ్ స్నాక్ కమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ వడలు కూడా ఉన్నాయి, దానికన్నా సమోసా బెటర్ కదా కొంచెం. పెండ్రా రోడ్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చి బిలాస్పూర్. బిలాస్పూర్ అంటే బిలాస్పూర్ స్టేషన్కి వెళ్తుంది అనుకుంటున్నారేమో. బిలాస్పూర్ స్టేషన్ కాదు, బిలాస్పూర్కి వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషన్కి అయితే వెళ్తుంది మన ట్రైన్. బై బై పెండ్రా రోడ్. బిలాస్పూర్కి సపోర్టింగ్ స్టేషన్ అయిన ఉస్లాపూర్కి అయితే వెళ్తుంది మన ట్రైన్. నిన్న రాత్రి నుంచి చూస్తుంటే ఇప్పటికీ మన ట్రైన్ 110 km/h క్రూజింగ్ స్పీడ్ దాటి వెళ్ళింది. హయ్యెస్ట్ 117 km/h క్రూజింగ్ స్పీడ్ దాకా వెళ్ళింది. మనమైతే వచ్చేసాం ఉస్లాపూర్. సక్సెస్ఫుల్లీ 3 గంటల లేట్లో అయితే నడుస్తుంది మన బండి. చెప్పాను కదా, ఈ స్టేషన్ బిలాస్పూర్కి వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషన్. ఇక్కడ అఫీషియల్ స్టాప్ 10 minutes, కానీ ఎంతసేపు ఆపుతుందో తెలీదు. ఎంతసేపు ఆపుతారో తెలీదు. స్టేషన్ కోడ్ వచ్చి USL. ఆపుతున్నారు 10 నిమిషాల పైన, ఎందుకంటే 5 నిమిషాలు దాటింది. ఈ స్టేషన్ నుంచి అయితే బయలుదేరిపోయాం. ఎగ్జాక్ట్లీ 10 నిమిషాలు అయితే ఆపారు మన ట్రైన్. గివెన్ షెడ్యూల్లోనూ కూడా 10 నిమిషాలే ఉందనుకోండి, అది వేరే విషయం. సో ఇక్కడ నుంచి బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది ఎక్కడ అనుకుంటున్నారు, రాయ్పూర్లో. ఇక్కడ నుంచి రాయ్పూర్ అప్రాక్సిమేట్గా 115 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఏంటి మళ్ళీ స్లో అయింది? రిలీజ్ చేసేసారు బండిని, అయినా స్లో అవుతుంది ఎందుకు? బై బై ఉస్లాపూర్. సన్సెట్ అవడానికి ఇంకా చాలా టైం ఉందనుకోండి, అది వేరే విషయం. క్రౌడ్ గురించి మాట్లాడాలంటే 10% ఆఫ్. మా కోచ్లో 10% ఫుల్ అయింది, మిగతా 90% ఖాళీ. ఏదైనా రాయ్పూర్లో ఎవరైనా ఎక్కితే ఎక్కినట్టు ఇంకంతే. ఎందుకంటే విశాఖపట్నం దాకే కదా మన ట్రైన్ జర్నీ. డెస్టినేషన్ స్టేషన్ కూడా అదే విశాఖపట్నమే. ఇప్పుడే బిలాస్పూర్ క్యాబిన్ అయితే దాటా. అటు సైడ్ జంక్షన్ రూట్ వెళ్ళింది, అది తీసే లోపలికి వెళ్ళిపోయింది అనమాట. యార్డ్ అదిగోండి, కోచ్ మెయింటెనెన్స్ సెంటర్ కమ్ యార్డ్ అది. బిలాస్పూర్ షంటింగ్ లోకోమోటివ్.
కోచ్ మెయింటెనెన్స్ సెంటర్ యార్డ్ కనిపించిందా? మనం ఎలా వెళ్ళిపోదాం రాయ్పూర్కి, బిలాస్పూర్ టు రాయ్పూర్ రూట్లోకి అయితే వచ్చేసాం మనం. పావు మేకలు తిరుగుతుంది ట్రైన్. ఇట్సే ట్రాక్లో ఏదో ట్రైన్ ఉంది, చూద్దాం ఏం ట్రైన్. వ్యాప్ 4 లోకోమోటివ్ ICF కోచెస్తో ఉంది ఆ ట్రైన్. పూణే హౌరా పూణే. పూణే హౌరా పూణే మధ్యలో తిరుగుద్ది ఆ ట్రైన్. ICF కోచెస్. సెంట్రల్ రైల్వేస్ అయితే ఆపరేట్ చేస్తుంది ఆ ట్రైన్ని. ఆజాద్ హింద్ ఎక్స్ప్రెస్ ఒక ర్యాండమ్ స్టేషన్లో ఆగి ఇప్పుడే బయలుదేరింది మళ్ళీ మన ట్రైన్. హలో 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 వచ్చేసాం మనం రాయ్పూర్ దగ్గరికి. రాయ్పూర్కి సపోర్టింగ్ స్టేషన్ అయిన WRS కాలనీ స్టేషన్లో అయితే మన ట్రైన్ని ఆపారు. సిగ్నల్ ఇష్యూ ఇది మటుకు 100% సిగ్నల్ ఇష్యూ. ఏదో ఇంటర్సిటీ ట్రైన్, ప్లాట్ఫామ్ ఖాళీ లేదనుకుంటా, అందుకే ఆ ట్రైన్ వెళ్ళిన వెంటనే మన ట్రైన్ కదిలింది. రాయ్పూర్ స్టేషన్ లోపలికి వెళ్ళిపోదాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి తీసుకెళ్తే మటుకు పండగే. అరే ఏదైనా అన్నానంటే ఆశకి హద్దు పద్దు ఉండాలిరా. ఎన్నోసార్లు ట్రావెల్ చేసాం. ఏ రోజైనా ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వచ్చామో మనం రాయ్పూర్లో. వెల్కమ్ టు రాయ్పూర్ సింగిల్ లెటర్ R స్టేషన్ కోడ్. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి ఎంతసేపో తెలుసా, 20 నిమిషాలు. డిన్నర్ అనేది ఇక్కడే తీసుకోవాలి. గివెన్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనం 2 గంటలు లేట్లో ఉన్నాం. లేట్ అనేది కవర్ చేశారు. జనాలు ఎక్కడ కూడా లేరేంటి అసలు. ప్రస్తుతం టైం అయితే చూడండి 6 గంటల 10 నిమిషాలు అయితే అయ్యింది. ఇంకా రాయ్పూర్లో జాయినింగ్స్ అవుతారు అనుకున్నాను. ట్రైన్ మొత్తం ఖాళీ అయితే. తీసుకోవాలి వాటర్ బాటిల్ కూడా అయిపోయింది. ఈ ప్యాక్డ్ ఫుడ్ దొరికింది, 6 అయింది అంతే కదా. సో ఈ ప్యాక్డ్ ఫుడ్తోనే గడపాలి. అట్టిపళ్ళు తీసుకున్నా. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి ఏదో ట్రైన్ వస్తుంది, చూద్దాం రాయ్పూర్లో. దిగా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అరే దిగా సూపర్ ఫాస్ట్ ఇప్పుడు LTT ముంబై నుంచి విశాఖపట్నం అయితే వెళ్తుంది. ఈ ట్రైన్కి రేక్ షేర్ ఉంది. విశాఖపట్నం దిగాకు కూడా. ఇది వచ్చేసి రాయ్పూర్ నుంచి వెళ్తుంది అనమాట ఒక రోజు. ఏది LTT, విశాఖపట్నం LTT. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి ఒక హంసఫర్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. హజరత్ నిజాముద్దీన్ నుంచి దుర్గ్ వెళ్ళబోయేది. హంసఫర్ హజరత్ నిజాముద్దీన్ టు దుర్గ్. హంసఫర్ కోచ్ ఒక్కటి ఉంది అంతే, మిగతా అన్ని LHB కోచ్లే.
ఇక్కడ మన బండికి అయితే లోకో రివర్సల్ అయింది. లోకో రివర్సల్ అయ్యి డైరెక్షన్ అయితే చేంజ్ అయ్యాం మనం. బాయ్ బాయ్ రాయ్పూర్ జంక్షన్ గైస్. ఇంకా ఛత్తీస్గఢ్లోనే ఉన్నాం మనం. రాయ్పూర్ జంక్షన్ తర్వాత మన ట్రైన్ వెళ్ళేది మహాసముండ్. సోర్స్ స్టేషన్లో బయలుదేరాక ఇప్పటి వరకు మనం 835 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. కోర్స్ మనం కాదనుకోండి, అందులో మనం ఒక 150 కిలోమీటర్లు తీసేయాలి. మహాసముండ్, కరియర్ రోడ్, కాంటాబాజీ, తిట్లాగఢ్ జంక్షన్, కేసంగి, మునిగూడ, రాయగడ, పార్వతీపురం, బొప్పిలి, విజయనగరం, విశాఖపట్నం. కొంచెం సేపు ప్రయాణం చేశాక ఛత్తీస్గఢ్కి బాయ్ బాయ్ చెప్పేసి ఒడిశాకి అయితే హాయ్ చెప్పేస్తాం. మిడ్ నైట్ ఏమవుతుందంటే ఒడిశా నుంచి మనం ఆంధ్రప్రదేశ్కి అయితే ఎంటర్ అవుతాం. మన లోకో హాంకింగ్ చూసారా? గుడ్ మార్నింగ్ గైస్, నెక్స్ట్ రోజు మార్నింగ్ ఇది. సో గైస్ మనం విశాఖపట్నం అవుటర్లో అయితే ఉన్నాం. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే మనం దగ్గర 2.5 గంటల లేట్లో అయితే విశాఖపట్నం చేరుకోవచ్చు. అని ఎందుకంటున్నానంటే అవుటర్లో ఆపేశారు కదా, ఇంకెంతసేపు పడుతుందో ఏంటో తెలీదు లోపలికి వెళ్ళడానికి, స్టేషన్ లోపలికి వెళ్ళడానికి. ఓవరాల్ జర్నీ గురించి మాట్లాడుకోవాలంటే ఫుడ్ అయితే మటుకు చాలా ప్రాబ్లం ఫేస్ చేయాలి ఇందులో. ఆఖరికి తాగడానికి వాటర్ కూడా ఎవరు తీసుకొచ్చి అమ్మలేదు, స్పెషల్ ట్రైన్ కదా. మొత్తానికి 6 గంటల 10 నిమిషాలకి అయితే రైల్వే స్టేషన్ లోపలికి వెళ్తున్నాం. విశాఖపట్నం జంక్షన్ స్టేషన్. రైల్వేస్ అయితే స్పెషల్ ట్రైన్స్ కుంభమేళాకి వేసారు, వెల్ అండ్ గుడ్. ఇందులో ఫెసిలిటీస్ కూడా ఉండేలా చూసుకోవాలని నేను మనవి చేసుకుంటున్నాను. మూడో నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వచ్చాం, విశాఖపట్నం జంక్షన్. గైస్ ఈ వ్లాగ్ని అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ విశాఖపట్నం.